నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ సంచలనాలకు వివాదాలకు మారుపేరు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఏదైతే అనుకున్నాడో అది కుండబద్దలు కొట్టి చెప్పడంలో మాత్రం ఆయన ఒక దిట్ట పార్టీ అంతర్గత విషయాలైనా కానీ ప్రభుత్వ తీరు పట్ల ఆరోపణలు చేయడంలో కానీ చాలా సూటిగా స్పష్టంగా విమర్శలు చేస్తారు ఎన్ని వివాదాలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకున్నా మాత్రం ఆయన మాత్రం వెనకడిగారు ఎందుకు ఈ అంశం చర్చకు వస్తుంది ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుందంటే తాజాగా ఆయన సొంత పార్టీపైనే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పార్టీ సీనియర్ల తీరుపై కూడా ఆయన బహిరంగ లేఖ కూడా రాశారు కొందరు పార్టీ సీనియర్ నేతలు ఏ పార్టీ అధికారాలు ఉన్నా ఆ సీఎంను సీక్రెట్గా కలుస్తున్నారు ఆ సీక్రెట్గా కలవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదా ఈ ప్రశ్న మాత్రం లేవనెత్తారు అంటే కొందరు పార్టీకి సంబంధించిన కీలక నేతలు రహస్యంగా సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు ఆ భేటీ ఉద్దేశం ఏంటి ఈ భేటీ కారణాల వల్ల అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ ఎలా సాధ్యమవుతుందని కూడా ఆయన ప్రశ్నించారు ఈ విషయంలో మాత్రం బీజేపీ అధిష్టానం మాత్రం దృష్టి పెట్టాలని కూడా ఆయన సూచించారు కొందరు పాత సామాను మాత్రం పార్టీలో ఉండిపోయింది ఆ పాత సామాను బయట పడేస్తేనే పార్టీ బాగుపడుతుంది కొందరైతే మాత్రం ఈ పార్టీ నాది నా అయ్య పార్టీ అని గొప్పగా ఫీల్ అవుతూ కూడా పార్టీని నాశనం చేస్తున్నారు పార్టీ విధానాలను మేమే గొప్ప వాళ్ళం పార్టీ విధానాలు మాకే తెలుసు అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీనే నమ్ముకొని పార్టీనే పట్టుకొని ఉండి పార్టీని ఎదగకుండా చేస్తున్నారు వాళ్ళ పట్ల మాత్రం బీజేపీ అధిష్టానం దృష్టి సారించి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇక్కడ బీజేపీ మాత్రం అధికారంలోకి రావడం కష్టమే అంటూ కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేసిన సందర్భం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు పార్టీలోను అలాగే బయట జోరుగా చర్చ నడుస్తుంది ఇంతకీ రాజా సింగ్ కొంతకాలంగా మాత్రం ఇలాంటి పార్టీ పైన మాత్రం కొన్ని అసంతృప్తిగా ఉంటున్నారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ మధ్యలో కూడా ఈ పార్టీ సంబంధించిన విషయాలు మాత్రం ఒక అంశంపై కూడా మాట్లాడారు ఏదైతే ఈ జిల్లా సంబంధించిన అధ్యక్షుల పదవి ఎంపిక విషయంలో కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు ఎందుకంటే తన కాన్స్టిట్యున్సీ పరిధిలోనే ఉన్న గోల్కొండ జిల్లా సంబంధించిన అధ్యక్ష ఎంపికలో కూడా తన ప్రమేయం లేకుండా తాను చెప్పింది వినకుండా నేరుగా ఎంపిక చేయడాన్ని ఒక బీసీలకు అవకాశం ఇవ్వకుండా ఇతరులకు అవకాశం ఇవ్వడాన్ని కూడా ఆయన తప్పు పెట్టారు ఆ అంశాన్ని నేరుగా ప్రస్తావించారు ఇది పార్టీకి ఎలాంటి మంచిది కాదు ఒక సామాజిక వర్గమే వాళ్ళ చేతుల్లో ఉంటుంది పార్టీ ఇలాగైతే మాత్రం మిగతా వాళ్ళు దూరంగా ఉంటుండ్రు బరుగు బలహీన వర్గాలు బీజేపీకి అయితే దూరం అవుతారని కూడా ఆయన చెప్పిన సందర్భం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది ఆ తర్వాత సైలెంట్గా అయిపోయింది ఇక అయిపోయిందిలే ఇక రాజా సింగ్ తన పని తాను చేసుకుంటున్నాడు ఇక ఎలాంటి లేదులే అనుకున్న నేపథ్యంలో తాజాగా పార్టీ సీనియర్ నేతలనే ఉద్దేశించి ఆయన మాట్లాడారు దీంతో ఎవరా సీనియర్ నేతలు ఎవరు రేవంత్ రెడ్డిని కలిశారనే దానిపైన పెద్ద ఎత్తున ఇటు పార్టీలో అయితే చర్చ నడుస్తుంది సాధారణంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అపాయింట్మెంట్ కలవాలన్నా ఆయనను కలవాలన్నా పార్టీకి సంబంధించిన కీలక నేతలకు మాత్రమే అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రధానంగా సీనియర్ నేతలు అత్యంత పాత నేతలు అంటే ఓ నలుగురు ఐదుగురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు ఆ నలుగురు చుట్టే తెలంగాణ బీజేపీ నడుస్తుంది అనేది కూడా కొంతకాలంగా చర్చ నడుస్తుంది ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ పేరు ప్రస్తావించకుండా పాత సామాను అని చెప్తూ ఇటు సెటైర్ వేస్తూనే వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు ఈ కలవడం వెనుక అర్థం ఏంటి ఈ కలిస్తే మరి భవిష్యత్తులో అసలు రాజకీయంగా మనం పార్టీ ఎలా అభివృద్ధి అవుతుంది ఇలా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేసుకుంటే ప్రజల్లో మనకు ఓట్లు ఎలా వస్తాయి ఇది బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండదన్న అంశాన్ని అయితే ఆయన తెరపైకి తీసుకొచ్చిన సందర్భం అయితే కనిపిస్తోంది మరి ఎవరా సీనియర్లు ఎవరు ఎప్పుడు కలిశారు ఎందుకు కలిశారనే చర్చ కూడా పార్టీలో వస్తుంది ఇక సీనియర్లను టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మరోవైపు ఈ మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి జోష్లో ఉంది ఇటు అసెంబ్లీలో కూడా అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయాలి ప్రజల కోణంలో చాలా అంశాలు ఉన్నాయి ప్రస్తావించి అధికార పార్టీని ఇరుకున పెట్టాలని బీజేపీ యోచిస్తున్న నేపథ్యంలో బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఇలా సొంత పార్టీ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక పెద్ద ఎత్తున మాత్రం చర్చ నడుస్తుంది సొంత పార్టీని టార్గెట్ చేయడం వెనుక ఆయన ఆవేదన ఆగ్రహం వెనుక కారణం ఏంటనే చర్చ కూడా నడుస్తుంది ఇలాంటి నేపథ్యంలో జోష్లో ఉన్న నేపథ్యంలో మరి ఇటు పార్టీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజా సింగ్పై మరోసారి చర్యలు ఉంటాయా లేదా అనే చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేసింది ఆ తర్వాత మళ్ళీ ఎత్తివేసింది ఒక మతానికి సంబంధించిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు ఆ మధ్య అరెస్టు జరిగింది దాంతోపాటు పార్టీ కూడా
చాలా నెలల పాటు కూడా సస్పెన్షన్ గురి చేసింది. ఇక ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందే ఇక ఆ ఎత్తివేసి ఆయనకు బీఫామ్ కూడా ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇక పార్టీ పట్ల కూడా ఆయన చాలా అంశాల్లో కూడా వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీ విధానాల పట్ల కూడా కొన్ని ఆయనకు ఆహ్వానాలు ఇవ్వకపోవడం, కొన్ని విషయాలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు కానీ ప్రెస్ మీట్లకు కానీ చాలా దూరంగా ఉంటున్నారు. ఎగ్జాంపుల్ ఒక మూసి నిద్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని కూడా రాజసింగ్ గారు కూడా హాజరు కాలేదు. ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఆయనకు తెలియకుండా కూడా చాలా ప్రోగ్రాం చేస్తున్నారు కూడా. బహాటంగా ఆయన ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తుంది. మొత్తానికి బీజేపీలో మాత్రం రాజాసింగ్ రూట్ అయితే సపరేట్గా ఉంటుంది. ఆయన ఏది చెప్పాలన్నా ఏది కావాలన్నా ఆయనే చాలా స్పష్టంగా సూటిగా పేరు పెట్టి కూడా చెప్పిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా మాత్రం పాత సామానంటూ సీనియర్లను అయితే టార్గెట్ చేశారు. పేర్లు అయితే చెప్పలేదు. ఒకవేళ ఆయనకు అవసరం అనిపించినా చెప్పాలనుకుంటే మాత్రం చాలా స్పష్టంగా చెప్పిన ఆశ్చర్యం లేదు భవిష్యత్తులో అనేది మాత్రం పార్టీ నేతలు అయితే కనిపిస్తుంది. ఆయన ఒక మాట అయితే చెప్పారు, ఇది నా యొక్క అభిప్రాయం కాదు, ఇది నేనేదో నా సొంత అభిప్రాయం కాదు, ఇది నా పార్టీ అంటే బీజేపీ పార్టీలోని సగటు సీనియర్ నేతలది అలాగే కార్యకర్తల అభిప్రాయం. సీనియర్ ఎంత కష్టపడ్డా ప్రజల వైపు ఉన్న పార్టీని అభివృద్ధి చేయడానికి గ్రౌండ్లో కష్టపడ్డప్పటికీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం మాత్రం అధికార పక్షానికి అలాగే ఎవరైతే మంత్రులతో పాటు సీఎంకు మాత్రం చాలా దగ్గరి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. విమర్శలు చేసే సమయంలో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఇలా సత్సంబంధాలు ఉండి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేయడం వల్ల పార్టీ ఎలా అభివృద్ధి అవుతుంది, ఎలా అధికారంలోకి వస్తుంది అనే దానిపైన ఆయన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ రాసిన సందర్భం కనిపించింది. దీనిలో ఇక అధిష్టానం ఇప్పటికైనా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఆ పాత సామాను వదిలించుకుంటూనే పార్టీ బాగుపడుతుంది, భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ హిందువులకు మనం సేవ చేసే అవకాశం కూడా బీజేపీకి ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, ఆయన వ్యాఖ్యలపై మరి వివరణ అడిగే ఏమైనా అవకాశం ఉందా, షోకాజ్ నోటీసులు ఇస్తుందా, గతంలో లాగే మళ్ళీ ఒకసారి క్రమశిక్షణ చర్యలో భాగంగా సస్పెండ్ చేస్తుందా, లేకపోతే మరి అధిష్టానం ఆయన పిలిచి మాట్లాడుతుందా, ఎవరా సీనియర్ నేతలు అనే దానిపైన కూడా ఆరా తీస్తుందా, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. మరి రాజాసింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఎలా రియాక్ట్ అవుతుందో మాత్రం మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.